జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అటు చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి సార్. ఇవాళ ఏబిఎన్ ఆ పేపర్ చూస్తే సార్, మొదటి ఫ్రంట్ లైన్ లోనే అమరావతికి అగెనిస్ట్ గా అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రవేశపెట్టబోతున్న P4 పథకానికి అగెనిస్ట్ గా 2 ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది. అందులో ఒకటి ఆర్కే గారి కొత్త పలుకు కూడా ఉండబోతుంది. అసలు ఎందుకు ఈ విధంగా యాంటీగా మారిపోయి ఈ విధంగా నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారు వీళ్ళపైన? అంటే మొన్నటి వరకు సఖ్యంగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే ముఖ్యంగా లోకేష్ గారికి, రాధాకృష్ణ గారికి పడట్లేదు అన్న నరేషన్ కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది, మరి ఎందుకు ఏబిఎన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది టీడీపీ పట్ల? దీనికి సంబంధించి మరి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు సార్? యా ఈరోజు ఆంధ్రజ్యోతి చూస్తే ఇది ఆంధ్రజ్యోతి సాక్ష్య అనే డౌట్ చాలా మందికి వచ్చింది. ఎందుకంటే సాక్షిలో ఈరోజు ఏమి చంద్రబాబు మీద పెద్దగా లేదు. ఒక చిన్న అరాచకాలని పులివెందులకు సంబంధించిన న్యూస్ తప్ప ఫ్రంట్ పేజీలో ఏమీ లేదు. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఫ్రంట్ పేజీలోనే చంద్రబాబుకి P4 పిచ్చి పట్టింది, చంద్రబాబుకి P4 పిచ్చిలో చంద్రబాబు అని ఒక పెద్ద టైటిల్. దాని కింద అటెన్షన్ చంద్రబాబు, నిబంధనల చట్రంలో రాజధాని ఫ్లాట్లు అనేది ఇంకొక పెద్ద ఐటమ్. ఈ 2 ఐటమ్స్ చూస్తే ఇది మనం ఆంధ్రజ్యోతి చదువుతున్నామా సాక్షి చదువుతున్నామా డౌట్ చాలా మందికి వచ్చింది. ఫేస్బుక్లో మిగతా చోట్ల పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఏంటంటే మనకు తెలుసు, ఆ 2 పత్రికలని రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ హైలైట్ చేశాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడు. అక్కడ నుంచి మిగతా మీడియా 5 అని జగన్ అంటుంటాడు, TV5 ఇవన్నీ కలుపుకొని. సో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న పత్రికలని మనకు తెలుసు, ఎంత వాళ్ళు కాదని వాళ్ళు చెప్పినా కూడా ప్రజలకి తెలుసు. అలాంటి తెలుగుదేశానికి అనుకూలమైన పత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతి సాక్షిలాగా చంద్రబాబు పథకాలని ఎందుకు ఇట్లా విమర్శిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముందుగా అసలు ఈ P4 పథకం అంటే ఏంటి, దాన్ని రాధాకృష్ణ ఏ యాంగిల్ నుంచి ఖండించాడు, తప్పని చెప్పాడు అనేది ముందుగా చెప్పుకొని దాని తర్వాత అమరావతి విషయానికి వద్దాం. సో P4 అంటే అర్థమైందంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. 4 Pలు వస్తాయి కదా, పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్ట్నర్షిప్. అందుకని P4 అని పెట్టాడు చంద్రబాబు. సో ఈ P4 అనేది అర్థమైందంటే పబ్లిక్ అంటే ప్రజలు, సిటిజన్స్. ప్రైవేట్ అంటే కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ఎనీ డబ్బున్న ప్రైవేట్ వాళ్ళు, రిచ్ పీపుల్, గవర్నమెంట్, వీళ్ళ కలయికతో ఏర్పడిన ఒక పథకం. అది అర్థమైందంటే సింపుల్గా కింద బాటంలో 20% పేదల్ని, రిచ్గా ఉండే ఒక 10% రిచ్ సేవ్ చేయాలి, పేదరికాన్ని నుంచి బయటపడాలి, హెల్ప్ చేయాలి. ఈ హెల్ప్ చేయాలంటే ఎలాగా చేయాలంటే ముందుగా ఈ పావర్టీలో ఉండే ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయాలి. దీనికి బంగారు కుటుంబం అని పేరు పెట్టాడు. పేద కుటుంబం అంటే వాళ్ళు హర్ట్ అవుతారని బంగారు కుటుంబం అని పేరు పెట్టాడు చంద్రబాబు. సో ఈ గోల్డెన్ ఫ్యామిలీ. సో ఈ బంగారు కుటుంబాలని ముందు ఐడెంటిఫై చేయాలి. ఈ ఐడెంటిఫై చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అది డేటా అనాలిటిక్స్, గవర్నమెంట్లో ఉండే డేటాబేసు, సర్వేలు, గ్రామ సభలు, వీటి ద్వారా ఎవరి మండలంలో, ఎవరి పంచాయతీలో బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత రోల్ ఆఫ్ మెంటర్స్ అని పేరు పెట్టారు. వీరికి తెలుగులో మార్గదర్శులు అని పేరు పెట్టారు. అంటే బంగారు కుటుంబానికి మార్గదర్శుల్ని సెట్ చేయాలి, కలపాలి. అంటే నా దగ్గర 10 కోట్లు ఉంది, నేను ఒక 10 కుటుంబాలను 20 కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబాల బాగోగులు నేను చూసుకుంటా. అలాగా మార్గదర్శులను సెలెక్ట్ చేసి, పేదలను సెలెక్ట్ చేసి వాళ్ళకి టైఅప్ చేసే ఫెసిలిటేట్ పని గవర్నమెంట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముందుగా బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేస్తుంది, మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేస్తుంది. లేకపోతే ఎవరైనా కూడా మార్గదర్శులు రావచ్చు, సో నేను అడాప్ట్ చేసుకుంటాను. ఐడెంటిఫై చేసినాక వీళ్ళని కలుపుతుంది. ఈ కలపడానికి ఏ పద్ధతులు అంటే, ఒకటి P4 సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేసింది, దానికి యంత్రాంగాన్ని పెట్టింది. అట్లాగే డీటెయిల్ ప్లాట్ఫామ్ కూడా P4 డీటెయిల్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టిందనమాట. సో దీని ద్వారా రియల్ టైంలో వీళ్ళని కలుపుతుంది. వీళ్ళు ఏం చేస్తారు అడాప్ట్ చేసుకొని అంటే, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేస్తారు, అట్లాగే మెంటర్షిప్ అంటారు, గైడ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎవరో చదువుకోవాలి, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు.
వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషనల్ ఫీజు కావాలన్నా లేకపోతే కాలేజ్ పలానా దాంట్లో సీటు కావాలనుకున్నా వీళ్ళు హెల్ప్ చేసి సీట్ ఇప్పిస్తారు. ప్రొఫెషనల్ వాళ్ళకి ఏమన్నా పంటలు ఉన్నా అట్లాంటి గైడెన్స్ ఇస్తారు. దానికి కావాలన్న టెక్నాలజీ కానీ మిగతావి అందిస్తారు. లేదా ఏదైనా వృత్తులు ఉంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ ఇస్తారు. హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే గైడ్ చేస్తారు. హెల్త్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఎట్లా అని. వాళ్ళు ఏమన్నా సొంత వ్యాపారం పెట్టుకుంటే దానికి సీడ్ క్యాపిటల్ కానీ అట్లాంటిది హెల్ప్ చేస్తారనమాట. ఇలాగా ఆ కుటుంబ యొక్క కంప్లీట్ బాగోగుల్ని ఒక మార్గదర్శి ఒక 200 కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటే ఈ 200 కుటుంబాల బాగోగులు ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాలుగా వీళ్ళు చేయాలి. ఇది టార్గెట్ వచ్చి షార్ట్ టార్గెట్, లాంగ్ టార్గెట్ అని 2 పెట్టుకున్నారు. షార్ట్ టార్గెట్ వచ్చి 2029 ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అప్పటికి నేను ఇన్ని కుటుంబాలు చేశాను, మళ్ళీ వస్తే నేను ఇన్ని కుటుంబాలు చేస్తానని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనుకూలంగా చంద్రబాబు డెడ్ లైన్ పెట్టుకున్నాడు. రెండో డెడ్ లైన్ స్వర్ణాంధ్ర 2047, అప్పట్లో విజన్ 2020 లాగా ఇప్పుడు ఆయన 2047 స్కీమ్ ఒకటి తెచ్చాడు. దాంట్లో వేశారనమాట. ఇప్పుడు 20 నుంచి 30 లక్షల మంది బంగారు కుటుంబాలని ముందుగా ప్లాన్ చేయాలని, ఆగస్టు 15 కంటే కనీసం 15 lakhs చేయాలని ఆగస్టు 19 నుంచి యాక్చువల్గా ఇది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందేమో మార్చి 30 ఉగాదిన ఈ పథకం స్టార్ట్ చేశారు. చంద్రబాబు కూడా 250 ఫ్యామిలీని కుప్పంలో అడాప్ట్ చేసుకున్నాడు. ఇది యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది వచ్చి ఆగస్టు 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కమింగ్ ఈరోజు 10th కదా, 19 నుంచి స్టార్ట్, 9 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో ఇది మామూలుగా దీనికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే బిల్ గేట్స్, తర్వాత వారన్ బఫే, ఒకప్పుడు రిచెస్ట్ మ్యాన్, ఆయనకి ఇప్పుడు 94, 95. సో ఆయన వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, వాళ్ళు అక్కడ అమెరికాలో చేస్తున్న పద్ధతి, అట్లాగే అంబేద్కర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని చంద్రబాబు చెప్పుకున్నాడు. ఏదేమైనా ఇది వినడానికైతే బాగానే ఉంది, ఎందుకంటే డబ్బు చాలామంది చేతిలో ఉంది, చాలామంది పేదలుగా ఉన్నారు. సో ఈ డబ్బున్న వాళ్ళని ఆ పేదలకు కొంత హెల్ప్ చేయండి మీరని కానీ కలపగలిగితే పేదరికం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఓన్లీ డబ్బులు ఇచ్చేసేది కాకుండా ఆ కుటుంబానికి సంబంధించి సమగ్రంగా సహాయం అందుతుంది కాబట్టి ఆ కుటుంబం మెల్లగా పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మామూలుగా థియరాటికల్గా చూస్తే ఇది మంచి స్కీమే. ఇప్పుడు మేము 37 స్కూల్స్ని కుప్పంలో ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద క్లస్టర్ స్కూల్స్ అనే కాన్సెప్ట్లో మేము సర్వేకి వెళ్ళాం. మాకు అప్పుడు అదే అనిపించింది, చాలామంది ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు, కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్లు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకొని మంచి కంప్యూటర్లు, మంచి వసతులు కల్పించారు. మిగతా వాళ్ళు కల్పించలేదు, ఒకరిద్దరు కల్పించారు. ఇలాగ అందరూ చేస్తే బాగానే ఉంటుంది కదా అనిపించింది మాకు కూడా. సో చంద్రబాబు ఇలా చేయడం అనేది నిజానికి థియరాటికల్గా అయితే బాగుంది. ఇలా చేయడంతో దీంట్లో ఏం తప్పు లేదు. అందుకనే వైసీపీ వాళ్ళు కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకించట్లేదు. జనంలో ఏమైనా వ్యతిరేకత వస్తుంది, ఎందుకంటే జనానికి మేలు చేసే పథకమే కదా చంద్రబాబు చేస్తున్నాడు అనేది. చంద్రబాబు ఎందుకు ఇది చేస్తున్నాడు, నిజంగా పేదరికాన్ని తొలగించాలని ఉందా, మరి ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదంటే ఇప్పుడు ఏంటంటే సూపర్ 6 అమలు లేదు కాబట్టి ఇంకేదో పథకంతో నేను పేద ప్రజలను ఆదుకుంటున్నాను అన్న ఒక ఇది కల్పించాలి అనేది ఆయనకున్న ప్లాను. అది కూడా ఏం తప్పులేదు. పొలిటికల్ పార్టీలు ప్రజల్ని ఎప్పటికప్పుడు ఓటు బ్యాంక్గా చూసి తమ చేయాలనుకుంటారు. సైడ్ ఎఫెక్ట్గా మంచిది జరగాలి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి 2 పెద్ద పథకాలు ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ. ఈ 2 కూడా ఆయన ప్రజల కోసం తేలేదన్న విమర్శ ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమో ప్రైవేట్ కాలేజీల కోసం, ఆరోగ్యశ్రీ ఏమో ప్రైవేట్ హాస్పిటల్ కోసం. దానికోసమే తెచ్చున్నా కూడా ప్రజలకు అది ఉపయోగపడింది. ముఖ్యంగా అసంఖ్యాకమైన బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉపయోగపడింది, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది. అలాగా రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టినా సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకు కూడా హెల్ప్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్. హెల్ప్ అయితే దాన్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. సో ఇది మామూలుగా అయితే సపోర్ట్ చేయాల్సిన పథకమే. కానీ ఈయనేమంటున్నాడు, రాధాకృష్ణ అంటే ఇది ఒక చెత్త పథకం అని మొదలుపెట్టాడు. పిచ్చి పథకం, అసలు ఈ పిచ్చి సలహా ఆయనకి ఎవరు ఇచ్చారో వాడి అడ్రస్ దొరికితే బాగున్ను అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు. మామూలుగా ఏది చెప్పినా రాధాకృష్ణ ఎట్లా బ్యాలెన్స్ ఉండదు ఆయనది. ఒక చెప్పదలుచుకుంటే పొగడదలుచుకుంటే ఇంకెత్తేస్తాడు ఆకాశానికి, కింద పడేయాలంటే ఇంకెక్కడ మధ్యలో ఎక్కడ హాల్ట్ ఉండదు, పాతాళానికి తొక్కేస్తాడు. అలాగా దీంట్లో చంద్రబాబు కంప్లీట్గా మ్యాడ్ ఫెలో,
మామూలుగా అంటాం కదా, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, మైండ్ దుబ్బిందా అని అంటారు కదా, అలాగా మాట్లాడాడు. ఆ టోన్లో మాట్లాడాడు ఈయన. దాన్ని ఇంకా హిస్టరీలోకి కూడా వెళ్ళాడు. గతంలో కూడా ఇతనికి కీర్తి కండూతితో 99 నుంచి 2004 వరకు కూడా ఈయన రియల్ టైమ్ గవర్నెన్స్ అని అది ఇదని సిఇఓ అని ఇవన్నీ చేశాడు. ఆయన కీర్తి కండుతుందనే మాట కూడా వాడాడు. సో అవన్నీ చేసి ఇప్పుడు ఈ పథకం కింద ఆయన చెప్పే ఇబ్బందులు ఏంటంటే, ఇది ఏంటంటే ఫూలిష్ పని. బలవంతంగా ఎవడైనా హెల్ప్ చేస్తానంటే చేయమని అడగలదానా, నువ్వు బలవంతంగా వాడికి లిస్టులో వేసి నువ్వు చేయాలి హెల్ప్ అని వాడిని అంటే వాడికి కాలుతుంది. ఆల్రెడీ సిఎస్ఆర్ పథకం ఉంది. సిఎస్ఆర్ అనేది కంపెనీలకి ప్రాఫిట్లో 2% ప్రజలకు చేయాలని. అదే ఎంత ఫ్రాడ్లో నడుస్తుందో అందరికీ తెలుసు. సిఎస్ఆర్ పేరుతో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఆస్తులు కొట్టేయడానికి గవర్నమెంట్ నుంచి ఎన్జిఓలు పెట్టుకొని చాలా అక్రమాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు. అటువంటిది ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, చెంపదెబ్బ గోడ దెబ్బ అని ఒక పదం వాడాడు ఈయన కాన్సెప్ట్. ఒకటి, నువ్వు ఒక ఊర్లో 4 ఫ్యామిలీని దీని కింద సెలెక్ట్ చేస్తావు. ఆల్రెడీ వాళ్ళకి పథకాలన్నీ వస్తుంటాయి. మళ్ళీ నువ్వు దీని కింద వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటే మిగతా ఫ్యామిలీలకు కాలుతుంది కదా చంద్రబాబు మీద. రాజకీయంగా చంద్రబాబుకు నష్టం కదా అని చంద్రబాబుకి ఇబ్బంది అనే బాధతో రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ మూర్ఖుడికి తెలియదే, ఎవడో పిచ్చి సలహా వింటున్నాడు, నాలాంటి తెలివైన వాళ్ళ సలహా ఎందుకు తీసుకోవట్లేదు అన్న ఆక్రోశం బాధ కనబడుతుంది. అంటే మన ఫ్రెండ్ చెడిపోతుంటే, మనకు కావాల్సిన వాళ్ళు చెడిపోతుంటే, అరే బుద్ధి లేదా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావని తిడతారు కదా, అటువంటి టోనే ఉంది ఇక్కడ. ఒక శత్రుపూరితంగా లేదు ఇక్కడ. అది కూడా అర్థం చేసుకోవాలి. రాధాకృష్ణ బాధ ఏంటంటే, చంద్రబాబుకి లేక జగన్ అరాచకాల వల్ల చంద్రబాబును గెలిపిస్తే ఈ చంద్రబాబు మూర్ఖత్వంతో P4 పథకం లాంటివి తెచ్చి మళ్ళీ ఎక్కడ పదవి పోగొట్టుకుంటాడో అన్న ఒక బాధతో ఈయన విమర్శిస్తున్నట్టు కనబడుతుంది. సో ఒకటేంటంటే, ఈ కొంతమందికి నువ్వు ఇది ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు, ఎందుకంటే నువ్వు 10%కే ఇవ్వగలవు పాపులేషన్లో, 90% నీకు యాంటీ అవుతారు అనేది ఈయన లాజిక్. రెండవ లాజిక్ ఏంటంటే, ఈ లబ్ధిదారుల ఎన్నికలో ఆల్రెడీ 26% అనర్హులని తేలింది అంటున్నాడు. అది ఇంకా డీప్కి వెళ్తే ఇంకా ఎక్కువ తేలుతుంది అంటున్నాడు. సో ఎవరు లబ్ధి, ఇప్పుడు విలేజ్లో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టేస్తారు ఈ పథకంలో. సో అప్పుడు వాడు నిజమైన లబ్ధిదారుడు కాదు, నిజమైన లబ్ధిదారుడికి ఇది అందదు, అనర్హులకి అందుతుంది అనేది ఒక యాంగిల్. రెండోది, ఈ మార్గదర్శుల్లో బాగా డబ్బు ఉన్న వాళ్ళని పెడితే పర్లేదు, కానీ ఎవడో టీచర్లని, లోకల్గా ఉండే వ్యాపారస్తుల్ని వాళ్ళంతా బలవంతంగా పెడితే వాళ్ళకి కోపం వస్తుంది. సో ఇది అందుకనే గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నాడు. అంటే అటు పారిశ్రామికవేత్తలు, డబ్బున్నోళ్ళు ఇతనికి యాంటీగా మారుతారు, ఇటు పేద ప్రజలు కూడా చంద్రబాబుకి యాంటీగా మారుతారు. ఇది రాజకీయంగా చంద్రబాబుకి అతి పెద్ద దెబ్బ తగులుతుంది అన్న యాంగిల్లో ఆయన విశ్లేషించుకుంటా వచ్చా డీటెయిల్గా. నేను ఇప్పుడు ఆ డీటెయిల్గా పోవట్లేదు, టైం లేదు మనకి. ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది పనికిరాని పథకం. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. నిజమైన దాతలు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. గవర్నమెంట్ ఏమి అడుక్కోవాలని వల్ల వాళ్ళు చేస్తారు. కానీ చంద్రబాబు దీనికోసం యంత్రాంగాన్ని అంతా పెట్టి, కలెక్టర్లకి, కింది స్థాయి ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి టార్గెట్లు పెట్టి మీరు సెలెక్ట్ చేయండి. ఈ పథకం కింద అందరినీ ఇన్వాల్వ్ చేసేస్తారు. అసలు చేయాల్సిందంటే ఇంకొక ఇది కూడా ఆయన చెప్పిందంటే, ఎమ్మెల్యేలు చాలామంది భయంకరమైన అరాచకాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ముందు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా. ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి. ఏదన్నా ఒక చిన్న పనికి అప్లికేషన్, ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఒక హౌస్ సేలో ఉంటే కూడా ముందు ఎమ్మెల్యేకి వెళ్ళి వాడి వాటా ఇస్తేనే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దీనిని కట్ చేయాలి చంద్రబాబు. ఇది వదిలేసి P4 లాంటి ఒక పిచ్చి పథకాన్ని, అంటే ఎవరో రాశారు P5 అని ఈయన ఉద్దేశం. 5 వచ్చి పిచ్చి అనమాట. P5 అంటే పిచ్చి కూడా. ప్రజలు, అదే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్, పిచ్చి పార్ట్నర్షిప్ అని ఈయన ఉద్దేశం కాబోలని రాశాడు. ఎందుకంటే ఆయన భాష అదే అనమాట. ఈ పిచ్చి పథకాన్ని ఎవడిచ్చాడు ఈయనకని. సో ఎవడు మాట అయినా ఇట్లాంటివి చేస్తాడు. ఇంతకుముందు కూడా రాగానే అన్నాడు. అంటే జనాలకి పనికిరాని, జనాలకి అవసరం లేనిది ఏదో ఒకటి పెట్టుకొని దాని చుట్టూ చంద్రబాబు చేస్తుంటాడు. ఇది చంద్రబాబు పెద్ద దెబ్బ అన్న యాంగిల్లో రాశాడు. ఖచ్చితంగా ఈయన చెప్పిన దాంట్లో లాజికల్ అయితే ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే ఒక ఐడియా కాగితం మీద బాగానే ఉంటుంది, థియరాటికల్గా బాగానే ఉంటుంది, ఇంప్లిమెంటేషనే కదా ఇంపార్టెంట్. దాంట్లో ఈయన చెప్పిందంతా లాజికల్గా అయితే ఉన్నాయి.
మరి చంద్రబాబు దీన్ని మార్చుకోండి, పక్కన పెట్టేస్తే మేలు అని కూడా ఆయన సలహా ఇచ్చాడు. ఈ పథకాన్ని పక్కన పడేయమన్నాడు చంద్రబాబుని. కానీ చంద్రబాబు పడేస్తే ఉద్దేశంలో లేడు. నేను పేదరికాన్ని 2029 నాటికి తొలగిస్తానని నిన్న కూడా ఆయన అనౌన్స్ చేశాడు. అదైతే సాధ్యం కాదు. పేదరికాన్ని ఈ పద్ధతిలో 2029 నాటికి, అంటే ఇంకెంత ఉంది, 4 ఏళ్ళు, 4 ఏళ్లలో నేను తొలగిస్తానంటే ఎవడు కూడా నమ్మడు. ఎందుకంటే అంత ఈజీ కాదు. అంత ఈజీ అయితే ఎప్పుడూ తొలగిపోయి ఉండేది పేదరికం. కాబట్టి అది అంత ఈజీ అయితే కాదు. అది అందరికి కూడా తెలుసు. సో చంద్రబాబు మోసం చేస్తున్నాడనే యాంగిల్లో ఇప్పుడు ఈయన, అంటే ఆయన మోసపోయి ప్రజలను మోసగిస్తా ఉన్నాడు. ఆయన్ని ఎవరు మోసగించారు పిచ్చి సలహా ఇచ్చి అనేది ఈయన వాదన. అంత ప్రెస్టేజియస్గా ఒక పథకాన్ని ఆయన నడిపించాలనుకుంటే దాన్ని గాలి తీసినట్టుగా ఆయన గాలి తీసేశాడు. సో దీనివల్ల పెద్ద దెబ్బే. అట్లాగే అమరావతిలో కూడా ఆయన చిన్న పాయింటే కానీ పెద్ద ఆర్టికల్ రాశాడు. అదేంటంటే ప్లాట్లు ఇచ్చారు కదా రైతులకి ల్యాండ్ ఇచ్చినప్పుడు కమర్షియల్ ప్లాట్ ఇచ్చారు. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ 2 ఇస్తారు. దాన్ని అమ్ముకోవాలంటే 500 గజాల కంటే ఎక్కువగా కొంతమంది తీసుకున్నారు. అంటే మినీ ప్లాట్లు కాకుండా లాట్ ఎక్కువ. ఇప్పుడు రూల్ ఏం చెప్తుందంటే నువ్వు అమ్మితే పెద్దదే అమ్మాలి. నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2000 గజాల ప్లాట్ ఉంది, దాన్ని 2000 ఒకేసారి అమ్మాలి తప్ప విడిభాగాలుగా 500 4 సార్లు అమ్ముతానంటే కుదరదనే ఒక రూల్ ఉంది. ఇది పిచ్చి రూలు, దీనివల్ల రైతులు దెబ్బతింటున్నారు అన్న యాంగిల్లో రాశాడు. అది కూడా లాజికల్గానే ఉంది. మరి ఈ రెండింటికి చంద్రబాబు సమాధానం ఏం చెప్తారు చూడాలి. ఇది లోకేష్ వల్ల ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం మీడియాలోనే గొడవలు ఉన్నాయి. రామోజీ చనిపోయినాక ఆ ప్లేస్లోకి రావాలని రాధాకృష్ణ అనుకుంటున్నాడు. కానీ లోకేష్ ఏంటంటే నాయుడు TV5 9ని ప్రమోట్ చేస్తున్నాడు. లోకేష్కి రాధాకృష్ణ గొడవలు ఉన్నాయి. అట్లాగే బాలకృష్ణకి రాధాకృష్ణ కూడా గొడవలు ఉన్నాయి. అందువల్లనే రాధాకృష్ణ కుదిరిన చోటంతా గుచ్చుతున్నాడు. తెలుగుదేశానికి నష్టం కలిగించే విధంగా ఇవన్నీ చెప్పచ్చు. కానీ ఇవన్నీ చంద్రబాబు మామూలుగా చెప్పచ్చు కదా, పబ్లిక్ ఎందుకు ఇలా రాయడం? మామూలుగా పోయి చంద్రబాబు చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా రాయడం ఎందుకు? దీని వెనక రాధాకృష్ణ ప్రయోజనాలు ఉన్నాయి అనేది కొంతమంది అభిప్రాయం. మరి అది మనకైతే తెలియదు. ఏం జరుగుతుంది అనేది చూడాలి రియాక్షన్. థ్యాంక్ యూ సో మచ్.